వాట్ ఎవర్ బెస్ట్ బడ్జెట్లో హైలైట్ మూవీ అంటే వన్ ఆఫ్ ది మూవీ. ఎక్స్పెక్ట్ చేయాలి. ఇట్ వాజ్ రియలీ గుడ్. లైక్ చాలా మంచిగా చేశారు వాళ్ళు. ఇంకా మనకి ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, సో వీఆర్ గోయింగ్. సో థ్యాంక్ యూ. సాంగ్స్ చాలా మంచిగా ఉంది. అంటే డైరెక్షన్ వాజ్ గుడ్, cinematography also good. The way they captured. Yeah, the way they capture real like సొసైటీలో ప్రాబ్లం ఎట్లా ఉంది చాలా మంచిగా కవర్ చేశారు. సో యా, థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగుంది. లోన్స్ తీసుకోవద్దని మంచి మెసేజ్ ఉంది. అంటే బయట జరుగుతుంది సహజంగా, లోన్స్ తీసుకుంటే దానికి వడ్డీ అది వేసి మళ్ళీ లోన్స్ కట్టించి చేస్తున్నారు కదా, సేమ్ అదే మెసేజ్ ఉంది. అండ్ హీరో అండ్ హీరోయిన్ అయితే తీశారు. బీజిఎం కూడా బాగుంది, మంచి మెసేజ్ ఉంది మూవీలో. అయితే లోన్స్ తీసుకోకండి చెప్పండి. అంటే ఫ్యూచర్గా ఫర్దర్గా ఓల్ లోన్స్ గురి కాకుండా చూసుకోవచ్చు అనుకో. సో పెళ్లి చేసుకున్న తర్వాత మీరు కూడా రోల్ తీసుకుంటారా? అలాంటి రోల్ మనకు వద్దు అని, మనం సక్సెస్ కావాలంటే కొంచెం హార్డ్ వర్క్ కావాలి. ఏం చెప్తారు ఆడియన్స్కి? లోన్కి కొంచెం దూరంగా ఉండండి. భయ్యా ఇప్పుడు తకిట తందాన మూవీ చూసి వస్తున్నా. నిజం చెప్తున్నా, సినిమా అయితే మాత్రం ఆసమ్ అని చెప్పాలి. అసలు నిజంగా హీరో కొత్త కుర్రోడు, అబ్బాబ్బాబ్బా ఏం యాక్టింగ్ అంటే నిజంగా నాకైతే సినిమా చూసినంతసేపు కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అంటే స్టోరీ ఏదైతే ఉందో అదైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఒక్కటైంది భయ్యా. సినిమాకి మొత్తం కూడా ఎర్రగా తీశారు. అంటే హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ బాబా నెక్స్ట్ లెవెల్. సూపర్ అండ్ సూపర్. నాకైతే సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీస్తో వచ్చి సినిమా చూడాలి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ భయ్యా. థ్యాంక్ యూ భయ్యా. సినిమా చాలా అంటే చాలా రియల్గా అనిపిస్తుంది. ఈ స్టోరీ లైన్ చాలా 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 ఎంప్లాయీస్ కావచ్చు, జాబ్ చేసే వాళ్ళకి, ప్రతి ఒక్కరి లైఫ్లో తన ఫ్రెండ్స్లో కావచ్చు, వాళ్ళు కావచ్చు, చాలామంది ఫేస్ చేసే స్టోరీ లైన్. ఇందులో చేసిన ఆదిత్య బ్రో కానీ, హీరోయిన్ గారి క్యారెక్టర్ కానీ, ఇది ఒక సినిమాలా కాకుండా మన లైఫ్ని మనం స్క్రీన్ పైన చూసుకున్నాం అనే ఫీల్ అయితే డెఫినెట్గా ప్రతి ఒక్కడికి వస్తుంది. ఆ ఫేస్ కానీ, వాళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ కానీ, ఇదంతా చాలా రియల్గా ఒక స్టోరీ కాకుండా మనల్ని మనం స్క్రీన్ పైన చూసుకున్నాం అనే ఫీలింగ్ అయితే డెఫినెట్గా వస్తుంది. సో ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, కొన్ని మూమెంట్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్లో మ్యారేజ్ అనేది ఒక డ్రీమ్. ఎలాంటి అమ్మాయి మన లైఫ్లోకి రావాలి అనేది ఒక ప్రాపర్గా చూపించారు. మనల్ని నమ్మి మనతో కష్టంలో అయినా తోడున్న అమ్మాయి కావాలి, ఇలా కొన్ని పాయింట్స్ అయితే చాలా నీట్గా చూపించారు ఈ సినిమాలో. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. తకిట తదిమి తందానా, ఈ లోగో చూసారా? యాక్చువల్గా ఇప్పుడు జనరేషన్కి ఆదిత్య క్యారెక్టర్ కూడా చాలా ఆసమైన విధానంగా బిఫోర్ లైఫ్కి ఆఫ్టర్ లైఫ్కి డ్రామా, రొమాంటిక్, ఈ నేపథ్యంలో డైరెక్టర్ గారు తీసుకున్న లీడ్ కూడా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక మెసేజ్ కూడా చాలా క్యూట్గా ఇచ్చారు. ప్రియా గారి పర్ఫార్మెన్స్, ఆదిత్య రన్ టైం తగ్గట్టుగా వాళ్ళ క్యారెక్టరేషను, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే బిఫోర్ లైఫ్ నేను మ్యారేజ్కి ముందు, ఆఫ్టర్ లైఫ్కి మ్యారేజ్, ఈ బ్యాలెన్స్ అవుట్ అనేది ఒక క్యూట్ మెసేజ్ అనేది నేను మౌత్ టాక్తో చెప్పేదానికన్నా మీరు ఈ సినిమా చూస్తే ఆ ఫీల్ అనేది చాలా అద్భుతమైన ఒక ఫన్, ఒక ఎమోషను. లైఫ్ అంటే ఏంటి, మన వెనక లేకపోతే ఏమి గుర్తింపు ఉండదా, ముందు కింద పడతాం తర్వాత లేస్తాం, ఇలాంటి నేపథ్యాలతో గంగవ్వ గారి యాక్షన్స్, ఎక్స్పరెంట్ వాయిస్తో ఒక అద్భుతమైన ఒక ఫీల్ గుడ్ మూవీని అందించారు. వాచబుల్ మూవీ. అన్న ఇప్పుడే చూశాను తకిట తదిమి తందాన. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడున్న యూత్కి అయితే చాలా బాగా కనెక్ట్ అవుద్ది అనమాట. అసలు ఆ ఫస్ట్ హాఫ్ అంటే త్రూ అవుట్ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా చాలా బాగుంది అనమాట. ఫ్యామిలీగా చూడొచ్చు. కానీ ఇంటర్వెల్ నుంచి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రజెంట్ చాలామంది చాలా స్ట్రగుల్స్ అవుతున్నారు ఆ లోన్ యాప్స్ గురించి. కానీ ఆ లోన్ యాప్స్లో హీరో గారు ఎలా వచ్చారు, దాన్ని ఎలా ఫేస్ చేశారు అనేది చాలా బాగా చూపించారు. ఆ ఫ్రస్ట్రేషన్ అయితే చాలా చాలా బాగా చూపించారు. దానికి సపోర్ట్గా హీరోయిన్ చాలా బాగా చేసింది అనమాట. సో చాలా చాలా బాగుంది. మెసేజ్ ఉన్న సినిమా అనమాట. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సో అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. చిన్న సినిమానే కాదు, ఒక మంచి సినిమా, కంటెంట్ ఉన్న సినిమా. హీరో గారు, ప్రియా గారు చాలా అంటే చాలా బాగా చేశారు.
మెయిన్ స్టోరీ రాజు గారు రాసుకునే విధానం కానీ తీసిన విధానం కానీ ఎక్కడ బోరు కొట్టకుండా ఒక మంచి సినిమాని ఒక మంచి కంటెంట్తో తీసుకొని వచ్చారనమాట. సో థియేటర్లో చూస్తున్నంత సేపు కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్, ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్టైన్మెంట్గా వెళ్ళిద్ది. సో చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా ఆ లాస్ట్లో క్లైమాక్స్, హ్యాపీ ఎండింగ్ అన్నీ చాలా బాగా కుదిరాయి ఈ సినిమాలో. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, ఫ్యామిలీ సినిమా, మెసేజ్ ఉన్న సినిమా. సో తప్పకుండా చూడండి థియేటర్లో. తకిట తదిమి తందాన. తకిట తదిమి తందాన ఎలా ఉందంటే సూపర్. అంతే. మీరు లోన్ తీసుకున్నారు ఎప్పుడన్నా? నేనైతే తీసుకున్నాను. చాలా ఇబ్బంది పడ్డా. ఫోన్ల మీద ఫోన్లు పెట్టి టార్చర్ చేసిర్రు. దాని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో సినిమాలు చూసినప్పుడు నాకు బాగా అనిపించింది తెలుసా. నిజంగా లోన్ తీసుకున్న ఎంత ఇబ్బంది పడతారు, అక్కడ లోన్ ఇచ్చిన వాడు ఎంత టార్చర్ పెడతాడు అనేది చాలా బాగా చూపించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ రాజు గారికి కంగ్రాచులేషన్స్. నిజంగా సినిమా బాగా చేశారు. మీరు కూడా ఎప్పుడన్నా లోన్ తీసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి తీసుకోకండి. తీసుకునే కట్టే స్తోమత ఉంటేనే లోన్ తీసుకోండి. అది బాగా మెసేజ్ ఇచ్చాడు. ఏదైనా లోన్లు తీసుకోకుండా డబ్బులు సంపాదించి నిజాయితీగా పనిచేసినోడే లైఫ్లో హ్యాపీగా ఉంటాడు అనేది క్లియర్గా చూపించాడు. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. యాక్చువల్గా చాలామంది లోన్స్ తీసుకొని చాలామంది సఫర్ అవుతున్నారు. ఇది ఒక యూత్కి ఆదర్శంగా తీసిన సినిమా ఇది. యాక్చువల్గా హీరో గారు చాలా బాగా చేశారు. సో చాలామంది లోన్స్కి యాక్చువల్గా నిజ జీవితంలో కూడా ఇలానే చాలామంది తీసుకొని చాలా సఫర్ అయ్యి సూసైడ్లు చేసుకుంటున్నారు. సో ఈ మూవీ చూసిన తర్వాత ఖచ్చితంగా లోన్స్ తీసుకోకూడదు అనే ఒక అభిప్రాయానికి వస్తారు. చాలా మంచి సెంటిమెంటల్ సినిమా. అందరూ ప్రతి ఒక్కరు చూసి దీన్ని సక్సెస్ఫుల్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరూ లోన్స్ మాత్రం దయచేసి తీసుకోకండి. తీసుకొని స్ట్రగుల్ అవ్వకండి. దాని గురించి ఈ మూవీ అంతా. దీన్ని చూసిన తర్వాత మీరు మంచి ఒపీనియన్కి వస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి వచ్చేసి హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. జెన్యున్గా లవ్ చేశారు కాబట్టి తనని వదులుకోలేదు. సో ఏదైనా సరే లోన్స్ మాత్రం ఖచ్చితంగా తీసుకోకండి యూత్. ఇదొక్కటే నేను అనుకుంటున్నా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా మీరందరూ లోన్స్ అయితే తీసుకోరు, అదైతే పక్కా కన్ఫర్మ్. మూవీ అయితే చాలా బాగుంది. లోన్స్ తీసుకోవద్దు అలాంటిది అయితే సినిమా బాగుంది. సినిమా తకిట తదిమి తందాన. వాచ్ ద మూవీ.